రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉన్న డిఆర్డీఓ కేంద్రం క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధమవుతుంది. చేసిన 3 ప్రయోగాలు విజయవంతం కావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. క్షిపణి ప్రయోగాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. ఓర్వకల్లులోని డిఆర్డీఓ కేంద్రంలో ఇప్పటి వరకు జరిగిన మిసైల్స్ ప్రయోగాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో భారత రక్షణ రంగం మరింత పదునెక్కుతోంది. రక్షణ వ్యవస్థలో ఇదో మైలురాయి అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఓర్వకల్లు కేంద్రంగా క్షిపణి ప్రయోగాలు వరుసగా విజయవంతం కావడంపై రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓర్వకల్లు మండలంలోని డిఆర్డీఓ కేంద్రం క్షిపణి ప్రయోగాలకు కేంద్ర బిందువైంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామం వద్ద డిఆర్డీఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2015లో అప్పటి డిఆర్డీఓ డైరెక్టర్లు సివి బాలాజీ, డివిఎస్ఆర్ మూర్తి, అసోసియేట్ ప్రొఫెసర్ శంకర్రావు పరిశీలించారు. ఓర్వకల్లు మండల పరిధిలో పాలకొలను, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, కాల్వ గ్రామాలు, వెల్దుర్తి మండలం, బుక్కాపురం గ్రామాల పరిధిలో డిఆర్డీఓ కేంద్రం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని రక్షణ శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక మేరకు అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం డిఆర్డీఓ కేంద్రం ఏర్పాటుకు 2781 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గ భేటీలో తీర్మానించింది. ఎకరా 2 లక్షల చొప్పున 54 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు ప్రభుత్వం పట్టాభూమి రైతులకు ఎకరాకు 5 లక్షలు, అసైన్డ్ పట్టాభూమికి ఎకరాకు 4.30 లక్షల చొప్పున పరిహారం చెల్లించి సదరు భూమిని డిఆర్డీఓకు స్వాధీనం చేసింది. 570 కోట్లతో అభివృద్ధి చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అప్పటి పాలకులు చెప్పారు. ఫేజ్ 1 కింద దాదాపు 120 కోట్లు ఖర్చు చేసి దృఢమైన ప్రహరీ, టెక్నికల్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేషన్, మెడికల్ భవనాలు, సెక్యూరిటీ భవనాల నిర్మాణాలు పూర్తి చేశారు. చుట్టూ 24 గంటలు నిఘా ఉండేలా 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 14 వాచ్ టవర్లను నిర్మించారు. కర్నూలు డిఆర్డీఓ కేంద్రం నిర్మాణ దశలో ఉండగానే 2019 సెప్టెంబర్ 11న తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ మిసైల్స్ ను టెస్ట్ చేశారు. సైనికుడు భుజంపై మోసుకు వెళ్లేందుకు వీలుగా ఉండేలా డిఆర్డీఓ ఈ మిసైల్స్ ను దేశీయంగా తయారు చేసి పరీక్షించింది. తొలి ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఓర్వకల్లు డిఆర్డీఓ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ నేపథ్యంలోనే 5.5 సంవత్సరాల తర్వాత అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్ గా పేర్కొంటున్న లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ను ఈ కేంద్రం నుంచి తొలిసారిగా పరీక్షించారు. ఇది శత్రువుల డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేయగల లేజర్ అస్త్రంగా చెబుతున్నారు. ఓర్వకల్లు మండలం పాలకొల్లులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో MK2A ను వినియోగించి కాంతి పుంజులతో డ్రోన్ల సమూహాలను, ఫిక్స్డ్ వింగ్ UAVలను ధ్వంసం చేశారు. తాజాగా UAV లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ V3ని డిఆర్డీఓ నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో పరీక్షించింది. శత్రు దుర్భేద్యమైన ప్రాంతాల్లో కూడా మానవరహిత ఏరియల్ వెహికల్ ద్వారా ఈ మిసైల్ను సంధించే వీలుంది. గతంలో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ULPGM V2 కన్నా ఇది మెరుగైన వెర్షన్ అవుతుంది. ULPGM V3లో HD డ్యూయల్ ఛానల్ సీకర్ను ఏర్పాటు చేయడం వల్ల వివిధ రకాల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఈ క్షిపణితో దాడులు చేసే అవకాశముంది. పగలే కాకుండా రాత్రి వేళల్లో కూడా దాడి చేయగల సామర్థ్యం దీని స్పెషాలిటీ. ఈ మిసైల్ను బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ అనే స్వదేశీ స్టార్టప్ సంస్థ రూపొందించిన డ్రోన్ ద్వారా పరీక్షించారు. డ్రోన్ నుంచి దూసుకు వెళ్లిన స్వదేశీ మిసైల్ ట్రయల్ సక్సెస్ అయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
భారత రక్షణ సామర్థ్యాల్లో ఇదో మైలురాయని ఆయన అభివర్ణించారు. మరోవైపు కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ నుంచి డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు డిఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. కేవలం 6 ఏళ్ల కాల వ్యవధిలోనే కర్నూలులోని ఎన్ఓఏఆర్లో జరిగిన 3 మిసైల్స్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వరుస ప్రయోగాలలో మంచి ఫలితాలు రావడంతో మారుమూల ఓర్వకల్లు మండలం పాలకొలనులోని ఎన్ఓఏఆర్కు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది. ఎన్ఓఏఆర్ వల్ల కర్నూలు ప్రాంతం ప్రయోగాల కిల్లాగా మారింది.